సో ఎక్కువగా చూస్తూ ఉన్నాం, ఇదర్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, సిట్టింగ్ పోస్చర్కి ఉండి జాబ్ చేసే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా వెయిట్ పెరిగే కొంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎస్పెషలీ బెల్లీ బాగా పొట్ట పెరిగే కొందికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎక్కువ జర్నీ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇలా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, సిట్టింగ్ పోస్చర్కి అలవాటు పడిన వాళ్ళకి ఈ కామన్ కంప్లైంట్ చూస్తున్నాం. లేదు లాంగ్ స్టాండింగ్ ఏదో టీచింగ్ ప్రొఫెషన్ చూసుకొని లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ముందుకి వంగకూడదు, లాంగ్ కంటిన్యూస్ సిట్టింగ్ ఉండకూడదు, కంటిన్యూస్ లాంగ్ స్టాండింగ్ చేయకూడదు. దెన్ మెట్లు అనేది బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు గమ్మున మెట్లు కూడా ఎక్కకూడదు. సో మీరు బ్యాక్ బెండింగ్ లైట్గా బెండ్ అవ్వచ్చు, కానీ ఏదైనా వస్తువు కింద పడిపోయింది పైకి తీసుకోవాలి ఇలా అని పిక్ చేసేస్తూ ఉంటారు చాలామంది. ముందుకు వంగి తీసుకోవడం, ఏదైనా వస్తువు కింద పడితే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ముందుకి వంగడం అనేది అస్సలు చేయకూడదు. దెన్ లేడీస్కి బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది బాగా స్ట్రెయిన్ అవ్వడం వలన. ఎక్కువగా చూసినట్టయితే ఎక్కువ మంది బట్టలు వాష్ చేసేటప్పుడు, అంటే క్లీన్ చేసేటప్పుడు, లేదు ఇన్ కేస్ ఎక్కువగా వంట చేసేటప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉండడం మూలాన కానివ్వండి, బెల్లీ ఎఫెక్ట్ కానివ్వండి, ఇలా మన పోస్చర్స్ కంటిన్యూటీ ఉండడం వలన ద హోల్ పార్ట్ స్ట్రెయిన్ అంతా లోయర్ బ్యాక్ మీద పడడం వలన ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ముందుకి వంగడం మానేయండి. దట్ ఈస్ ద మెయిన్. అదొక పాయింట్ మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు శవ ఊర్ధ కర్ణాసన, సుప్త ఉదర కర్ణాసన, ఈ రెండు పోసెస్. ఇప్పుడు మామూలుగా మనం శవాసనలో పడుకుంటాం కదండి. శవాసనలో పడుకున్నప్పుడు రెండు చేతుల్ని ఇలా తల కింద పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రెండు కాళ్ళు చాపేసి ఉంటాం కదా, కుడి కాలు పాదం తీసుకొని వచ్చి ఎడమ కాలు మోకాల మీద పెట్టి ఇలా బెండ్ అవ్వాలి. అంటే లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతారు. దెన్ ఆ పోజ్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ కాలుని తీసేసి ఎడమ పాదం అంటే ఎడమ కాలు పాదాన్ని కుడి కాలు మోకాల మీద పెట్టి ఇలా కుడి వైపుకి బెండ్ చేయడం. సో మీ బాడీ ఇక్కడ ట్విస్టింగ్ ఉంటుంది. సో మీరు సర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది కూడా. సో అలా ఒక పోజ్ అంటే శవ ఉదర కర్ణాసన అంటారు దీన్ని. సుప్త ఉదర కర్ణాసన అంటే రెండు కాళ్ళని మడిచి కుడి వైపుకి బెండ్ చేసుకోవాలి. రెండు మోకాళ్ళు, ఒక మోకాల మీద ఒక మోకాలు ఇలా పెట్టేసుకొని ఉండాలి. సో ఇలా ఇక్కడ ఏమవుతుందంటే మీ లెగ్స్ ఇలా వచ్చినప్పుడు హెడ్ ఆపోజిట్, ఎస్పెషల్లీ అప్పర్ బాడీ ట్విస్ట్ అవుతుంది. అంతా ట్విస్టింగ్ అన్నమాట. సో ఈ బ్యాక్ మజిల్స్ అన్నిటినీ బాగా రిలాక్స్ చేసి స్ట్రెంగ్త్ చేయడానికి అన్నమాట ఈ రెండు పోజెస్ కూడా. సో అలా మీరు ఈ రెండింటిని ఒక అంటే ఈచ్ టైం 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. అలా ఆపోజిట్ సైడ్ ప్రాక్టీస్ చేయాలి. అలా 2 టైమ్స్ మీరు చేయాలి. ఇవి చేసినట్టయితే మీకు తొందరగా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. దీంతో పాటు మీరు చేయాల్సిందల్లా ఒకటే, ముందుకి వంగడం మానేయాలి.